వరంగల్ బల్దియాలో నిధుల రగడ కొనసాగుతోంది. గతంలో ఇచ్చిన నిధులు వెనక్కి వెళ్లడం, ఇప్పుడు కొత్తగా నిధులు విడుదల కాకపోవడంతో కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకపోవడంతో డివిజన్లలో అభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థను నిధుల కొరత వెంటాడుతోంది. కార్పొరేషన్ లో నిధుల కొరత ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. దీంతో ఆయా డివిజన్లకు ప్రాతినిధ్యం వహించే కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదలపై మహానగర పాలక సంస్థ పాలకవర్గం, ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు ప్రజలు చెల్లించే పన్నులతో పాటు ప్రభుత్వం ఇచ్చే స్పెషల్ ఫండ్స్, స్మార్ట్ సిటీ నిధులు, ఎస్సీ సబ్ ప్లాన్, ఎమ్మెల్యేలకు కేటాయించే ఎస్డీఎఫ్ నిధులు ఉంటాయి. అయితే నగరవాసులు చెల్లించే పన్నులు తప్ప అదనంగా వచ్చే నిధులు లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీనికి తోడు జీడబ్ల్యూఎంసీ నిధులు కూడా నేరుగా ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడంతో నిధుల దుర్వినియోగం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నగర అభివృద్ధి కుంటుపడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రతి ఏటా జీడబ్ల్యూఎంసీకి 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ నామమాత్రంగా కొన్ని నిధులను విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించలేదు. ఎస్డీఎఫ్ నిధులు విడుదలైనా మధ్యలో ఎన్నికలు రావడంతో టెండర్లైన పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో పనులు జరగక అభివృద్ధి కుంటుపడుతోంది. కౌన్సిల్ ద్వారా నిధులు కేటాయించే ఆనవాయితీ ఉంటుంది. గత పాలకులు కొన్ని కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో 10-12 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. కానీ ఈ మేయర్ గారు 3.5 సంవత్సరాలు ఎక్కిన కాంచి కోటి రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. వాళ్ళ మీద ప్రేమ చూపడం, ఈ ప్రతిపక్షాలను పక్కకు పోతే పార్టీలు మారుతాయనుకొని భావించుకుంటుందా ఏదో తెలియదు. కానీ మేము అసలు పార్టీలు మారే సమస్య లేదు. స్మార్ట్ సిటీ వర్కులు ఇవన్నీ రావడం జరిగింది. కానీ ఆ పాత వర్కులే ఇప్పటి వరకు గ్రౌండ్ చేయలేకపోతున్నారు. ఇన్ని కోట్లు అప్పటి గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసినా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అవి రిటర్న్ తీసుకొని మా డివిజన్లలో అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. ఇప్పుడు 10 నెలలు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి. ఇప్పటి వరకు ఒక్కొక్క కార్పొరేటర్ తన డివిజన్లలో కనీసం ఒక తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. ఎందుకు ఇంత మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది ఈ గవర్నమెంట్? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లకు సక్రమంగా నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారైంది. అలాగే జీడబ్ల్యూఎంసీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వ ఖజానాకే చేయడంతో పనిచేసే ప్రతి కాంట్రాక్టర్ డబ్బుల విడుదల కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తోంది. ఈ పద్ధతి మారాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.